ప్రైజ్ ద లార్డ్ అండి. మంచిది. ఈరోజు మనం ధ్యానించుకోబోయే వాక్యము 114 కీర్తన 1 వచనం. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు అన్య భాష గల జనుల నుండి యాకోబు బయలు వెళ్ళినప్పుడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవు తండ్రి, నిత్యుడగు దేవా, ప్రభా నీకే వందనాలు. పరిశుద్ధుడా, ప్రభా నీకే స్తోత్రము. నీకే స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. మహాగణుడవైన దేవ, పరిశుద్ధుడా, నిజమే. ఐగుప్తులో నుంచి ప్రభా మరి నీ ప్రజలైన ఇశ్రాయేలు తండ్రి ప్రభా మరి ప్రభా వారి పక్షాన నువ్వు చేసిన ప్రభా మరి మరి క్రియలను బట్టి తండ్రి ప్రభా మరి ఆయన మహత్తును తెలియజేసే అనేకమైన సూచక క్రియలు వాళ్ళ ఎదుట జరిగిస్తావు తండ్రి ప్రభా మరి యెహోవా శక్తిని గౌరవంతో చూపుతున్న ఈ వాక్యాన్ని మేము ధ్యానించుటకు మాకు సహాయం చేయమని ప్రభా మరి ఇది అనేక అద్భుత సంఘటనల్ని మా జీవితాలలో కూడా జరిగించాలని బతిమాలుకుంటున్నాం. ఏ స్థానంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. చూడండి, ఇశ్రాయేల్ ప్రజల నుంచి ఐగుప్తులో నుంచి ఎప్పుడైతే వాళ్ళు బానిసత్వంలో ఉంటున్నారో ఇశ్రాయేలు అన్య భాషల గల జనుల నుండి యాకోబు బయలు వెళ్ళినప్పుడు యూదా ఆయనకు పరిశుద్ధ స్థలమాయను, ఇశ్రాయేలు ఆయనకు రాజ్యమాయను అంటున్నాడు. ప్రభు వచ్చినప్పుడు సృష్టి ఎలా స్పందిస్తుంది అనేకులకు అనేక విధములైన మరి ప్రశ్నలు ఉండొచ్చు. మరి దేవుని జనాన్ని మరి ప్రభు ఏ విధంగా కాపాడుకుంటాడో అన్నది కూడా మీకు అనేక సార్లు మీ హృదయములలో మరి ఆ క్వశ్చన్ ఉండొచ్చు. అయితే చూడండి, ఇశ్రాయేలు అన్య భాష గల జనులు మరి ప్రజల నుంచి వేరైపోయి వారు దేవుని ప్రజగా బయలుదేరారని ప్రకటిస్తుంది. ఇది మరి అనురాగపూర్వకంగా దేవుడు తన ప్రజలను విడిపించి మరి తీసుకొస్తున్నాడు అనే కర్తవ్యాన్ని గుర్తు చేస్తూ ఉంది. అయితే మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలును దాసత్వం నుంచి మరి లేపి తీసుకున్న సంఘటన మనందరికీ కూడా తెలిసిందే, అవునా కాదా? మరి నిర్గమకాండం 12-14 అధ్యాయంలో చూసినట్లయితే మరి ఈ తప్పనిసరి విముక్తి అయిన సంఘటన మరి పూర్వకాలంలో ఇశ్రాయేలు యొక్క మరి ప్రజాంగానికి జరిగింది. దేవుడు తన ప్రజలను దూరదేశం అంటే ఎక్కడున్నప్పటికీ కూడా మరి ఎప్పుడైతే తన ప్రజలు బానిసత్వంలో ఉంటున్నారో, బాధలలో ఉంటున్నారో, ఇబ్బందులలో ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే పవిత్రత అంటే ప్రదేశానికి తీసుకువస్తాడు. ఈ విముక్తి భౌతికమే కాక మనసుకు పాప బంధనాలను ఉద్దేశిస్తుందన్నది మనము గ్రహించుకోవాలి. మరి ఈ రోజు ఈ కాలంలో జీవిస్తున్న నీకు మరి ఈ విముక్తి ఎంతో అవసరం. అనేకమైన పాపపు బంధకాలలో పడిపోతున్న నీకు, ప్రతి నిమిషం అబద్ధమాడుతున్న నీకు, ప్రతి నిమిషం వేరే వారిని ద్వేషిస్తున్న నీకు ఈ విముక్తి అనేది ఎంతో అవసరము. మొదట నీ ఆలోచనల నుంచి, నీ తలంపుల నుంచి, నీ చెడు తలంపుల నుంచి దేవుడు ఈరోజు నీకు పాప విముక్తి కావాలి అని ఎంతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. యూదా ఆయనకు పరిశుద్ధ స్థలమాయను, ఇశ్రాయేలు ఆయనకు రాజ్యమాయను అంటున్నాడు. చూడండి, యూదా దేవుని పవిత్ర, ఇశ్రాయేలు ఆయన రాజ్యాన్ని సూచిస్తుందని చెప్తున్నాడు. దేవుని ప్రజలు ఆయన ఆధిపత్యాన్ని, శక్తిని ప్రకటించే కారణమని భావిస్తున్నాడు. అంటే మరి దేవుడు మనమైతే ఈ లోకంలో ఉన్న అనేక వాటి నుంచి అతిశయపడుతూ ఉంటామేమో కానీ దేవుడు తన ప్రజలైన వారిని చూసి వారే కేవలం నాకు ఇష్టలు, ఈ భూమి మీద వాళ్ళే శ్రేష్ఠులు అని తెలియజేస్తున్నాడండి. మరి దేవుని సంప్రదాయంలో యూదా అనే దిశ దేవుని తీర్మానం మరి పరిచయానికి సంబంధించింది. దేవుని రాజ్యం ఇశ్రాయేలు ద్వారా ప్రపంచానికి ప్రతిఫలిస్తుంది. ప్రజలుగా వారు ఆయన ప్రయోజనాన్ని ప్రదర్శిస్తారన్నది ఎంతో సత్యం. దేవుని ప్రజగా పిలువబడే మన స్థావరము దేవుని మహిమకు కారణంగా నిలుస్తుందన్నది మీరు గ్రహించుకోవాలి. మన జీవితం పిలుపు ద్వారా
దేవుని రాజ్యాన్ని ప్రకాశించాలన్నదే మనం తెలుసుకోవాలి. చూడండి ఇక్కడ మరి మూడో చరణం కనుక చూసినట్టు సముద్రము దానిని చూసి పారిపోయెను. యోర్దాను నది వెనుకకు మళ్ళెను. చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే మరి ఎరికో మరి క్షమించండి. మరి ఇశ్రాయేలు ప్రజలు యోర్దాను నది దగ్గరికి వచ్చేసరికి మరి ఏం జరుగుతుందండి? మరి దేవుడు ఇశ్రాయేలుకు ఈ నేల మీకు మొదట నేల అవుతుంది అని వాగ్దానం చేస్తాడు. అంటే దేవుని విముక్తి కొత్త ఆరంభానికి అవుతుంది అని. ఇది కేవలం కాల పరిమాణం కాదు కానీ ఇది జీవితానికి కొత్త సమయం, ఒక కొత్త గుర్తింపిస్తుందన్నదే ముఖ్యం. దేవుడు కొత్త ఆరంభాలను ఏర్పరచగలడు. మరి పాత దాసత్వం ముగిసినప్పుడు ఆయన కొత్త గుర్తింపు ఇస్తాడు. మరి ప్రతి ఇల్లు ఒక నిర్దోషమైన గొర్రె పిల్లను తీసుకొని దాని రక్తాన్ని తలుపుల స్తంభాల మీద రాయాలని మరి దేవుడు చెప్తాడు ఆనాడు. గొర్రెపిల్ల ఆజ్ఞ అవునా కదా? మూడో అధ్యాయం 11 వచనాలు కనుక మనం చూసినట్లయితే నిర్గమకాండం 12 అధ్యాయంలో 3-11 వచనాలు. ప్రతి ఇల్లు ఒక నిర్దోషమైన గొర్రె పిల్లను తీసుకొని దాని రక్తాన్ని తలుపుల స్తంభాల మీద రాయాలి అని దేవుడు చెప్తాడు. ఆ రాత్రి మరణదూత ఐగుప్తును దాటుతాడు. కానీ రక్తమున్న ఇల్లును దాటిపోతాడు. మరి చూడండి గొర్రెపిల్ల క్రీస్తుని సూచిస్తుంది. యేసు దేవుని గొర్రెపిల్ల. మన పాపాలు, బాధలు బలి కోసం బలి అయ్యాడు. ఆయన రక్తం మన మీద ఉంటే తీర్పు మన దాటి పోతుందన్నదే మనం గ్రహించుకోవాలి. ఇశ్రాయేలు రక్షణ రక్తంపై ఆధారపడి ఉంది. అలాగే మన రక్షణ కూడా యేసుక్రీస్తు అనే రక్తం మీద ఆధారపడి ఉందని గ్రహించుకోవాలి. మరి 12వ అధ్యాయం 12-14 వచనాలు చూసినట్లయితే తీర్పు మరియు జ్ఞాపకార్థమని తెలియజేస్తుంది. నేను ఐగుప్తులోనికి ప్రతి తొలి పుట్టిన వాని కొలిచి తీర్పు తీర్చుతాను అని, కానీ రక్తమున్న ఇళ్లలో ప్రవేశించను అని దేవుడు ఆనాడు తీర్పు ఇచ్చాడు. దీని అర్థం దేవుని తీర్పు ఎక్కడైనా సరే రక్త రక్షణ ఉన్న చోట ఆగిపోతుందన్నదే ముఖ్యం. ఈ దినాన్ని మీరు తరతరాలుగా జ్ఞాపకార్థంగా జరుపుకోవాలి. ఇది పస్కా పండుగ ఆరంభం. తర్వాత యేసు కాలంలో అదే రోజున ఆయన శిలువ మీద బలి అయ్యాడు అనేదే పస్కా దినాన్ని సూచిస్తుంది. చూడండి ఈరోజు జనానికి కానీ ఈ మానవాళి యావత్తు మానవాళికి కావాల్సింది ఏంటంటే ఒక విడుదల కావాలండి. ఒక రక్షణ కావాలి. మరి ఈ లోకంలో ఈ పాపపు జీవితంలో జీవిస్తున్న ప్రతి ఒక్క మానవునికి ఒక విముక్తి కావాలి. మరి దేవుడు ఎందుకు ఈ విముక్తిని ప్రజలకు కలిగిస్తున్నాడు అని మనం కనుక కొంచెం దీర్ఘంగా ధ్యానించినట్లయితే చూడండి దేవుడు మరి ఆ విధంగా మరి మొదట పుట్టిన వారిని నాకు అర్పించుము అన్నాడు. తర్వాత అవునా కాదా? దేవుడు పుట్టిన వారిని తనకు అర్పించాలని అంటాడు 13వ అధ్యాయంలో. ఎందుకంటే ఆయన విముక్తి ద్వారా వారిని రక్షిస్తాడు. దేవుడు మన జీవితాలలో మొదటి స్థానానికి అర్హులు అని, తనకు మొదటిది ఇవ్వాలి అని, ఆయనకు అర్పించాలి అని సెలవిస్తున్నాడు. అదే దేవుడు ప్రజలను ఎడారిలో మరి మరి ఏం చేస్తాడంటే మరి పిండి పడతాడని చెప్పొచ్చండి. దేవుడు వారికి సులువైన ఫిలిస్తీన్ల మార్గాన్ని ఇవ్వలేదు. ఎందుకంటే వారి యుద్ధం చూసి తిరిగి వెళ్ళిపోవచ్చు. అలాగైతే ఆయన వారిని ఎడారి మార్గాల్లో మరి ఎర్ర సముద్రం వైపు తీసుకెళ్ళాడు. దేవుడు కొన్నిసార్లు దీర్ఘ మార్గం చూపుతాడు. కానీ అది భద్రమైన మార్గం అవుతుంది. మనకు గందరగోళం కనిపించినా ఆయనకు దారులు స్పష్టంగా తెలుసు. పగటి పూట మేఘ స్తంభము, రాత్రి పూట అగ్ని స్తంభంగా ఉన్న ఆయన సాన్నిధ్యాన్ని సంకేతంగా చూపిస్తుంది. రక్షణ, దిశ ఈ రెండు కూడా దేవుడే మన జీవితంలో అయి ఉండాలని దేవుని యొక్క వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతుంది.
పరిశుద్ధాత్మ మనలో అదే విధంగా పనిచేస్తాడు. మన దారిని చూపి చీకటిలో వెలుగుగా నిలుస్తాడు. చూడండి, ఐగుప్తు ఫరోను మరి హృదయాన్ని దేవుడు కఠినపరిచాడు. ఫరో అనుకున్నాడు వాళ్ళు ఎడారిలో చిక్కుకుపోయారు అని. అయితే అతడు తన సైన్యంతో వారిని తరిమాడు. దేవుడు ఇది ఉద్దేశపూర్వకంగా చేశాడు. తన శక్తిని చూపించి ఫరోను అవమానపరచడానికే ఎర్ర సముద్రం వరకు కూడా వారిని తీసుకొచ్చాడు. దేవుడు కొన్ని సందర్భాలలో మన జీవితాలలో కూడా మనల్ని బట్టి అనేకులు మారాలని మన జీవితాలలో కొన్ని కఠినమైన సందర్భాలు తీసుకొస్తూ ఉంటాడు. కొన్నిసార్లు దేవుడు శత్రువులను అనుమతిస్తాడు. మన విముక్తి స్పష్టంగా కనపడటానికి నీ వెనుక శత్రువులు ఉన్నప్పుడు నీ ముందున్న సముద్రం నీకు పరీక్షగా కానీ మరి అది నీ విజయం కోసం ఏర్పాటే అంటాడు. ఇశ్రాయేలు సముద్రాన్ని చూసి భయపడ్డాడు. వారు మనల్ని ఐగుప్తులో ఉండవలసిందని నిందించాడు మోషేని. మోషే అంటాడు, భయపడకండి, నిలబడి యెహోవా రక్షణను చూడండి. యెహోవా మీ కొరకు యుద్ధము చేయును అంటాడు. మీరు మౌనముగా ఉండండి అంటాడు. మరి నిలబడుట, భయం లేకుండా విశ్వాసంగా నిలబడాలి. నీ జీవితంలో అటువంటి సందర్భాలు ఖచ్చితంగా వస్తాయి. నువ్వు భయపడి మరి దేవుణ్ణి వదిలేద్దామా అనుకునే సమయము, నువ్వు భయపడి ఏంటి నాకు ఈ సమయము, నువ్వు భయపడి నిన్నెవరైతే దేవుడి దగ్గరికి నడిపించారో వారిని దూషించే సమయం కూడా వస్తూ ఉంటుంది. అయితే దేవుడు మీతో అంటున్నాడు, భయపడకండి, భయం లేకుండా విశ్వాసంగా ఉండండి. యెహోవా యుద్ధము చేయును, మనం కాదు, మన పక్షాన మన దేవుడే యుద్ధం చేస్తాడు అని మౌనంగా ఉండటం అంటే నిట్టూర్చకుండా విశ్వాసంలో నిలవబడడం అనేదే. దేవుడు యేసు మనకు రక్షణ చూపించాడు. మన శత్రువు సముద్రంలో మునిగిపోవడం ఖచ్చితంగా మనం చూస్తామన్నా. మరి ఈరోజు నీ శత్రువు ఏదైనా కావచ్చు, నీ పరిస్థితులు కావచ్చు, నీకు లేని డబ్బు కావచ్చు, నీకు ఉన్న సమస్యలు కావచ్చు, నీ భర్త నీకు సమస్య కావచ్చు, నీ భార్య నీకు సమస్య కావచ్చు. మరి ఇవన్నిటిని కూడా మరి నేటి నుంచి తుడిచి వేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మరి కావాల్సింది నీవు విశ్వాసంతో నిలుచోవడమే. నీవు మరి విశ్వాసంతో ఆయన వైపు చూడటమే. మనం కాదు, దేవుడే ఖచ్చితంగా నీ పక్షాన పోరాడుతాడు. మోషే చేతిని చాపగా సముద్రం వెళ్ళిపోయింది. చూడండి, ఇశ్రాయేలు పొడిబారిన నేలపై నడిచారు. నీరు గోడలుగా నిలిచింది. ఫరో సైన్యం వెనుక వచ్చి సముద్రంలో మునిగిపోయింది. ఇది ప్రకృతికి వ్యతిరేకంగా జరిగిన సంఘటన, అవునా కాదా? అసలు సముద్రమే గోడలుగా నిలిచిందంటే మరి ఎంత దిట్టమైన ఉమ్, బలము కావాలండి. ఒక గోడను ఎంతో బలంగా, దృఢంగా సున్నంతో కడతాము, ఇటుకలు పేరుస్తాము, మరి కాంక్రీట్ కలిపి ఒకదానిపై ఒకటి బలంగా ఉండాలని కడుతూ ఉంటాము. ఇది ప్రకృతికి వ్యతిరేకంగా జరిగిన సంఘటన. ఒక నీళ్ళే ఒక గోడలాగా కావాలంటే ఎంత శక్తి ఉండాలి. మరి యెహోవా శక్తి చూసి ప్రజలు భయపడి ఆయనను విశ్వసించారండి. మరి ఎర్ర సముద్రం బాప్తిసం యొక్క ప్రతిరూపం అని మీరు గుర్తుంచుకోవాలి. పాత జీవితం ఐగుప్తులోనే ముగిసిపోయింది. సముద్రం దాటడం కొత్త జీవితాల్లోకి వారు ప్రవేశిస్తున్నారు. నీ శత్రువులు సముద్రంలో మునిగిపోతాయి. అయితే చూడండి, నీ పాత జీవితం పూర్తిగా ముగిసిందని ఈరోజు నువ్వు నమ్మాలి. యేసు అనే పస్కా గొర్రెపిల్ల సిలువ రక్తం ద్వారా, పస్కా రక్తం ద్వారా సమాధి నుంచి లేచి సముద్రం దాటడం జరిగించాడు. కొత్త జీవితం వాగ్దాన దేశం వైపు ప్రయాణిస్తూ నిన్ను అదే రక్షణలోకి నడిపిస్తూ ఉన్నాడన్నది నువ్వు నమ్మాలి. భయపడవద్దు, నిలబడి రక్షణను చూడు. కొన్నిసార్లు సముద్రం మధ్యగానే, అంటే ప్రతిసారి దేవుడు దారిని తెరిచేవాడు. అయితే కొన్నిసార్లు సముద్రంలో మధ్యకెళ్ళాక నువ్వు భయపడుతున్నావు. పస్కా రక్తం మనపై ఉండాలి. యేసు రక్తమే మన రక్షణకు గుర్తు. దేవుని సన్నిధిని ఎప్పుడూ మనతో ఉంటుంది అన్నది మీరు గుర్తుంచుకోవాలని దేవుడు ఎంతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. తన వాగ్దానాన్ని నెరవేర్చుట కోసం దేవుడు
అబ్రహామునకు, ఇసాకుకు, యాకోబుకు ఒక వాగ్దానం చేశాడు. నీ సంతానం అన్య దేశంలో పరదేశులై ఉండెదరు. కానీ నేను వారిని బంధనం నుంచి విమోచించి వారిని ఆశీర్వదించెదను. దేవుడు తన వాగ్దానానికి విశ్వాసముగా ఉన్నాడు. మరి ఇశ్రాయేలును ఐగుప్తు దాసత్వం నుంచి విడిపించడం ఆ వాగ్దానాన్ని నెరవేర్చిన చర్య. అయితే దేవుడు చేసిన వాగ్దానం ఆలస్యం అయినా తప్పదు. ఆయన మాట నిలిచిపోతుందని మీరు నమ్మాలి. దేవుడు ఫరోకు, మరి ఐగుప్తుకు మరియు ఇశ్రాయేలుకు చూపాలనుకున్నది నేను యెహోవానై మీరు తెలుసుకోండి అని. దేవుడు కేవలం తన ప్రజలకే కాదు, ప్రపంచమంతటికీ కూడా తన శక్తిని, అధికారాన్ని, సృష్టి మీద ఆధిపత్యాన్ని చూపించాలనుకున్నాడు. సముద్రం కూడా ఆయన వాక్యానికి మరి వినయం చూపిస్తుందన్నదే ఈ లోకానికి ప్రకృతి మరి ఎవరికి లోపడుతుందో దేవుడు చూపించాలని ఆశపడ్డాడు. సముద్రం విడిపోయింది, నీరు గోడలుగా నిలిచింది. ప్రకృతి కూడా మరి దేవుని ఆజ్ఞకు వణుకుతుందని. ఇది కేవలం ఇశ్రాయేల్ కోసం కాదు కానీ ప్రపంచం తెలుసుకోవడానికి దేవుడు జీవం గలవాడు, సర్వాధికార్యము గలవాడు అని ఇశ్రాయేలు దాసత్వంలో కష్టపడుతూ ఏడుస్తూ ప్రార్థించారు. మరి ఈరోజు మీరు కూడా అదే పరిస్థితుల్లో మరి అదే బంధకాలలో ఉంటూ ఏడుస్తున్నట్టయితే దేవుడు సూటిగా మీతోటే మాట్లాడుతున్నాడు. ఈ అద్భుతం దేవుని కరుణ యొక్క గుర్తు అని మీరు గుర్తుంచుకోవాలి. అతడు వారి కన్నీళ్లకు స్పందించాడు. మరి వారిని బంధనం నుంచి స్వేచ్ఛకు తెచ్చాడు. దేవుడు మన బాధను కూడా చూస్తాడు. మరి ఆయన ఆలస్యం చేసినట్టు అనిపించినా ఆయన మౌనం కూడా మరి ఒక నిబద్ధతతో సిద్ధంగా ఉంటుంది. ఎర్ర సముద్రం ముందు ప్రజలు భయపడ్డారు. కానీ దేవుడు ఆ అద్భుతం చేసి వారికి విశ్వాస పాఠం నేర్పాడు. భయపడకండి, నిలబడి యెహోవా రక్షణను చూడండి అని ఎంతో స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మీరే మాత్రము కూడా భయపడకూడదు. ఈరోజు అనేక సమస్యలను బట్టి నువ్వు భయపడుతున్నావేమో. ఈరోజు నీ చుట్టూ ఉన్న అనేక బంధకాలను బట్టి నువ్వు భయపడుతున్నావేమో. ఈ మాటను గమనించుకో. సముద్రం దానిని చూసి పారిపోయాను అంటున్నాడు. దానిని అంటే ఇక్కడ మరి మోసే ఒక కర్రను కాదండి, ఆ కర్ర వెనక ఉన్న దేవుణ్ణి చూసి సముద్రం పారిపోయింది. ఈరోజు ఒక పాస్టర్ చేత నువ్వు ప్రార్థన చేయించుకుంటున్నావేమో, ఒక సహోదరుని చేత వాక్యము చెప్పించుకుంటున్నావేమో. అయితే కార్యము చేయువాడు ఆయనే. మరి కార్యము చేయుచున్నది ఆయనే. ఇక్కడ మోషే చాచిన కర్ర కాదు, మరి సముద్రం దానిని చూచి అని అంటే దాని వెనకాల ఉన్న దేవుణ్ణి చూచి అది మరి మరి చినిగిపోయింది. అది వెనక్కి మారిపోయింది. అది చీలిపోయింది అని మనం చెప్పొచ్చు. చూడండి, కొండలు పొటేళ్ల వలె, గుట్టలు గొర్రె పిల్లల వలె గంతులు వేసెను అంటున్నాడు. ఏమైందంట? కొండలు పొటేళ్ల వలె, మరి గొర్రె పిల్లలు మరి మరి గంతులు వేసెను. గుట్టలు గొర్రెల పిల్లల వలె గంతులు వేసెను అంటున్నాడు. కొండలు పర్వతాలు కూడా దేవుని సమక్షంలో కూడా భయంతో కొట్టుకుపోగా, చిన్నదైన గుట్టెలు మరి గొర్రె పిల్లల వలె యావత్తు జారిపోతున్న భావం ఇక్కడ మనం చూడొచ్చు. మరి సైన్యములకు అధిపతి అయిన యెహోవా అని ఆయన నామాన్ని మళ్ళీ గుర్తు చేస్తుంది. మరి సైనే పర్వతం వద్ద దేవుని ప్రసంగం వల్ల భయాందోళన. మరి 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 అదే మరి నిర్గమాకాండం 19వ అధ్యాయం 18వ వచనం గనక మనం చూసినట్లయితే, నిర్గమాకాండం చూడండి, 19వ అధ్యాయం 19వ అధ్యాయం 18వ వచనం గనక మనం చూసినట్లయితే, మరి అక్కడ యెహోవా అగ్నితో సినాయి పర్వతం మీద మరి దిగి వచ్చినందున అదంతయు ధూమమై ఉండెను. దాని ధూమము తొలిమి ధూమము వలె లేచెను. పర్వతమంతయు మిక్కిలి కంపించెను అంటున్నాడు. ఎందుకు కంపించిందండి అక్కడ పర్వతము? యెహోవా అడుగు పెట్టాడు. మేఘములు, నినాదములు, గర్జన, మరి ఇవన్నీ వల్ల ప్రజలలో ఒక భయం కలుగుతుంది. మూడవ దశలో కూడా దేవుని వచ్చాక
ప్రకృతి భయపడిన ఘట్టాలు చూపబడతాయి అనే దానికి ఇది ఒక సూచన. దేవుడు ప్రజల కోసం కార్యం చేసేటప్పుడు సృష్టి కూడా స్పందిస్తుందనడానికి మరి ఇది ఒక నిర్వచనంగా ఉంటుంది. శక్తివంతమైన స్వభావం ద్వారా మార్పు ఉంటుంది. ఇది దేవుని మరి యొక్క మరి ప్రావీణ్యతను, దేవుని యొక్క శక్తిని మనకు ఎంతో స్పష్టంగా చూపిస్తూ ఉంటుంది. మరి చూడండి, యోర్దాను నది మరి నిజంగా మరి ఎర్ర సముద్రము అనేక కార్యాలు దేవునికి చూపిస్తూ దేవుని ప్రజల పట్ల జరిగిస్తూ ఉంటున్నప్పుడు, కొండలారా మీరు పొట్టేళ్ల వలె గు- గంతులు వేస్తారా? గుట్టలారా మీరు గొర్రె పిల్లల వలె గంతులు వేయుటకు మీకేమి సంభవించినది అంటున్నాడు. భూమి ఈ ప్రభువు సన్నిధిని, యాకోబు దేవుని సన్నిధి వణుకును. భూమి ఎక్కడ వణికిద్దంట? ప్రభు సన్నిధిలో వణుకుతదంట. మరి యాకోబు దేవుని సన్నిధిన వణుకుతారు. మరి ఎప్పుడైతే ప్రకృతి దేవునికి మరి అనుగుణంగా ప్రతిబంధిస్తుందో, దేవుని యొక్క ప్రజలు, యాకోబే అంటే ఈరోజు దేవుని వాక్యం వింటున్న మీరే, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండాలని ఈ వాక్యము సెలవిస్తుంది. యాకోబు కూడా దేవుని సన్నిధిన వణుకుము అంటుంది. ఏమంటుంది? ఈ ప్రకృతి యావత్తు కూడా ఆయనకు వణుకుతుంది. ఈ ప్రకృతి యావత్తు కూడా ప్రభుకు భయపడుతుంది. అయితే మరి ప్రకృతిలో నివసిస్తున్న మానవుడు మాత్రము దేవునికి భయపడట్లేదు అని దేవుడు ఎంతో స్పష్టంగా ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, దేవుడు కార్యం సృష్టి నియమాలను ప్రభావితం చేయగలదు. సముద్రం భాగమవుతుంది, నదులు వెనక్కి వెళ్ళగలవు, కొండలు స్పందిస్తాయి. ఇది దేవుని పరిమాణాన్ని మనకు గుర్తు చేస్తుంది. అయితే చూడండి, దేవుని పరిమాణం కన్నులారా చూస్తున్న మనిషి మాత్రం దేవునికి భయపడట్లేదని వాక్యము సెలవిస్తుంది. ఈరోజు ఇక్కడ కూడి ఉన్న అనేకులు మరి దేవుని యొక్క మరి మరి ఉనికికై, దేవుని యొక్క ప్రతిస్పందనక మరి ఆపద మొక్కులే అందరూ చేస్తున్నారని దేవుడు ఎంతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు చేసే అనేక ఆపద మొక్కులకు దేవుడు నిన్ను మరి నీతోటి ఎంతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నువ్వు భయపడము అంటున్నాడు. దేవుడు విముక్తి సిద్ధం చేస్తాడు. కానీ మనం విశ్వసించాలి. భయపడవద్దు. నిలబడిన రక్షణను చూసే అంత ధైర్యము నీ గుండెల్లో ఉండాలి. ఎందుకంటే దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసిన వాగ్దానం మన జీవితాలలో కూడా నెరవేరుతుంది. దేవుడు కేవలం తన ప్రజలకే కాదు, ప్రపంచమంతటికీ కూడా తన శక్తిని, అధికారాన్ని, సృష్టి మీద ఆధిపత్యాన్ని చూపించాలనుకున్నాడు. అందుకే సృష్టిలో ఇంతటి అద్భుత కార్యములను జరిగించాడు. ఇశ్రాయేలు దాసత్వంలో కష్టపడుతూ ఏడుస్తూ ప్రార్థించాడు. నేను వారి బాధను చూసి వారి కేకను విని వారిని విమోచించుటకు దిగివచ్చి అని మరి దేవుడు ఎంతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు పడుతున్న బాధను బట్టి, ఈరోజు నువ్వు ప్రభు సన్నిధిలో మొరపెడుతున్న విధానాన్ని బట్టి, ఈరోజు నువ్వు ఆయన సన్నిధిలో చూపిస్తున్న భయభక్తులను బట్టి దేవుడు నీ సన్నిధిని, నీ కష్టాలు తీర్చడానికి, నిన్ను ఆదరించడానికి, నిన్ను ఆనుకొని నడిపించడానికి ఈరోజు ఆయన నిన్ను ముందుకు నడిపిస్తున్నాడు. ఈ దినాన్ని తరతరాలుగా జ్ఞాపకార్థంగా జరుపుకోండని మరి ఈ అద్భుతం కేవలం అప్పటి ప్రజలకే కాదు, తరతరాలు ప్రజలు దేవుని విశ్వాసాన్ని గుర్తు చేసుకోండి అని పస్కా పండుగ మరి ఎర్ర సముద్రం దాటిన మరి దినాన్ని పస్కా పండుగ చేసి, అదే పస్కా పండుగ కొత్త నిబంధన ప్రకారం యేసుక్రీస్తు మరణాన్ని, మనకు పునరుద్ధానాన్ని ఇచ్చిన సందర్భాన్ని మనం చూస్తున్నాము. మన జీవితంలో దేవుడు చేసిన చిన్న పెద్ద కృపలను గుర్తు చేసుకోవాలి. అవి మన విశ్వాసాన్ని సాక్ష్యాలుగా అవుతాయన్నదే. తన వాగ్దానాన్ని నిలబెట్టుటకు, తన శక్తిని చూపుటకు, తన ప్రజలను రక్షించుటకు, వారి విశ్వాసాన్ని బలపరచుటకు, వారిని తన సొంత ప్రజలుగా చేసుకొనుటకు తరతరాలుగా దేవుడు నిన్ను సాక్ష్యంగా ఉంచాలనుకుంటున్నాడు. ఇదంతా కూడా యెహోవా తన మహిమకై చేసెను. తద్వారా సమస్త భూమి కూడా యెహోవా ఎవరో తెలుసుకొనున్నట్టు దేవుడు ఈరోజు నీకు ఒక ముళ్ళు పెట్టుండొచ్చు. అయితే దాని ద్వారా మరి వేరే వాళ్లకు ఎప్పుడైతే ఆయన నిన్ను స్వస్థపరిచాడో
నువ్వు వేరే వాళ్ళకు సాక్షిగా ఉండడానికే ఈరోజు ఆయన నిన్ను నిలబెట్టుకుంటున్నాడు. చూడండి 8వ చరణం. ఆయన బండను నీటి మడుగుగాను, చెకుముక రాతి నుండి ని నీటిను ఊటలుగాను చేయువాడు ఆయననే. ఆయన ఈ లోకంలో నీకు అసాధ్యమైన అనిపించే ప్రతి పనికి కూడా ఆయన నిన్ను చక్కటి ఉదాహరణగా దేవుడు మరి చూస్తున్నాడు. ఒక చెకుముకి రాతి నుంచి ఆయన మరి ఆ నీటిని చూడండి ఎంత అసాధ్యమైన విషయం. ఒక రాతి నుంచి నీటిని మరి కురిపిస్తున్న దేవుడు. మరి చూడు చెకుముక రాతి నుంచి నూనెను కూడా తీసుకొస్తున్న దేవుడు. మరి ఎంతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే దేవుని యొక్క మహత్తును, ఆయన సృష్టిని నియంత్రించే శక్తి మరియు తన ప్రజల పట్ల ఆయన చూపిన దయను సూచిస్తుందండి. దేవుడు బండరాయిని నీటి ఊటగా మార్చినప్పుడు అది కేవలం దా ఆహార్తనిస్తుందని తెలియజేస్తున్నాడు. ఇశ్రాయేలు ఎడారిలో ఉన్నప్పుడు చుట్టూ ఎండిపోయిన నేల, నీరు లేదు, ఆశ ఏమాత్రము లేదు. బండరాయి అంటే మనిషికి సహాయం చేయలేని పరిస్థితి. అయితే కఠినమైన జీవితం, హృదయంలో కఠినత్వం లేదా దేవుని వాక్యానికి ప్రతిబంధకమైన స్థితి. ఆ బండరాయి దేవుడు ఆ బండరాయి నుంచే నీరు ప్రవహింపజేశాడన్నది మీరు గుర్తుంచుకోవాలి. అంటే ఆయన ఆశ లేని చోట ఆశను తెచ్చాడు. శూన్యాన్ని సమృద్ధిగా మార్చే దేవుడు ఆయన. అయితే నీరు బైబిల్లోని ఎల్లప్పుడూ జీవం మరియు పరిశుద్ధాత్మకు సంకేతంగా ఉంటుంది. అయితే ఎవడైనను దాహం గలవాడా నా యొద్దకు వచ్చి త్రాగునుగాక. నన్ను విశ్వసించు వాని యొద్ద నుండి జీవజలములు ప్రవహించును అంటున్నాడు. నిజమే, దేవుడు బండరాయి నుండి నీరు త్రాగింపజేయునట్లు నేడు యేసు మన హృదయంలో ఆత్మజీవాన్ని ప్రవేశింపజేస్తున్నాడు. యేసు అంటున్నాడు, ఈరోజు నువ్వు దేవుని ఆత్మ ఇక్కడ కూడి ఉన్న కొందరు దేవుని ఆత్మ కలిగి లేరు అని ఎంతో స్పష్టంగా ఈ వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో పౌలు ఇలా అంటున్నాడు, అందరూ ఒక ఆత్మీక పానము త్రాగి మరి వారు తమతో కూడా నడిచి మరి ఒక ఆత్మీయ బండను నుండి త్రాగిరి. ఆ బండ యేసుక్రీస్తే అంటున్నాడు. చూడండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఇంకొకసారి చదువుతాను చూడండి స్పష్టంగా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిది. ఆ బండ ఎవరంట? మరి క్రీస్తే అంటున్నాడు. అంటే రాతి బండ యేసుక్రీస్తుని సూచిస్తుంది. దేవుడు ఎడారిలో ఇశ్రాయేలుకు నీరు ఇచ్చినట్లు నేడు యేసు మన ఆత్మల దాహాన్ని తీర్చే జీవజలమును ఇస్తున్నాడన్నదే మీరు గుర్తుంచుకోవాలి. మన జీవితంలోని కఠినమైన రాతి బండలలో కూడా దేవుడు తన ఆశీర్వాదాన్ని దాచిపెట్టి ఉంటాడు. మన ముఖంలో ఉన్నప్పుడు ఆయన నీతిగా మరి స్వాంతంగా మారుతాడు. మనం శూన్యంగా ఉన్నప్పుడు ఆయన సమృద్ధిగా మారుస్తాడు. మనం ఎడారిలో ఉన్నప్పుడు ఆయన ప్రవాహాలను తెరుస్తాడు. చూడండి ఎడారిలో మోషే బండరాయిని కొట్టినప్పుడు నీరు వచ్చి ప్రజల ప్రాణం పోసుకున్నారు. అదేవిధంగా క్రీస్తు శిలువపై కొట్టబడినప్పుడు ఆయన రక్తం మరియు నీరు బయలుదేరింది. మరి యోహాను సువార్త 19వ అధ్యాయం 34వ వచనంలో ఈ మాట రాయబడింది. అది పాపమునకు విమోచనం మరియు పరిశుద్ధాత్మ యొక్క వరం యొక్క సూచన అని మనం తెలుసుకోవాలి. అయితే దేవుడు అసాధ్యాన్ని సాధ్యం చేయగల దేవుడు. రాతి బండను కూడా జీవంగల మార్చగల దేవుడు. ఆయన తన ప్రజల కోసం శక్తివంతమైన రీతిని పనిచేస్తాడు. ఆయన సన్నిధిలో ప్రకృతే వణికిపోతుంది. ఎందుకంటే ఆయన సర్వాధికారి అని మీరు గ్రహించుకోవాలి. నీ జీవితంలో బండరాయిలా కఠినమైన పరిస్థితి ఉన్నా దేవుడు దానిలో నుండే నిన్ను ఆశీర్వాదము జలమును ప్రవహింపజేస్తాడు. నీ శూన్యం అంతటినీ కూడా నీటిగా మార్చగల దేవుడైన, నీ దాహాన్ని జీవజలంగా తీర్చగల దేవుడైన ఈ వాక్యం అంతా కూడా విన్నాక మీరందరూ ఏం చేస్తారంటే ఈ రోజు నీ జీవితంలో ఉన్న కఠిన పరిస్థితులన్నీ మొదట మోకరించి ఆయన సన్నిధిలో ఇంకొకసారి జ్ఞాపకం చేసుకో. మరి
చేసుకో. జ్ఞాపకం చేసుకొని మరి కేవలం నువ్వు విముక్తి పొందగల మరి పరిస్థితి చోటు ఏదంటే ప్రభువే అని తెలుసుకో. కేవలం నువ్వు విముక్తి పొందగల ప్రభు స్థలము ఏదంటే మరి కేవలం అది ప్రభు యొక్క పాదములే అని తెలుసుకోమని దేవుడు ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్నాడు. దేవాతి దేవుడిచ్చిన ఈ వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే మరి ఈ వాక్యాన్ని విత్తబడిన ఈ వాక్యాన్ని బట్టి ఒప్పుకుందాం. ప్రభువా యెహోవా, ఐగుప్తు నుండి నీ ప్రజలను విముక్తి చేసి నీవు ప్రభా మరి మమ్మల్ని కూడా పాపము, భయము, బంధకాల నుండి విడుదల జరిగించండి తండ్రి. ఇక్కడ కూడి ఉన్న ప్రతి పిల్లని బట్టి ప్రార్థిస్తున్నాను. ప్రతి వ్యక్తిని బట్టి మీ పాద సన్నిధికి వస్తున్నాను. యెహోవా నీవే వారికి పస్కా గొర్రెపిల్ల తండ్రి. నీ రక్తము వారి జీవితం తలుపుపై రాయబడి ఉండినట్లు చేయము తండ్రి. మీ తీర్పు ప్రభ మమ్మల్ని దాటుపోనట్లు కాపాడు తండ్రి. ప్రభ నీవు మేఘ స్తంభముగా నడిపించినట్లే మా మార్గంలో కూడా ప్రభ వీరి మార్గంలో కూడా వీరిని నడిపించండి తండ్రి. పగటి వేళ నీ జ్ఞానము, రాత్రి వేళ నీ వెలుగు మాకు తోడుగా ఉండుటకు సహాయం చేయండి తండ్రి. ప్రభు నా నామందు మరి ఎర్ర సముద్రమును అసాధ్యమైన పరిస్థితి, బాధలు, నిరీక్షణలు నీవు విభజించి నీ శక్తితో దారి తెరుచుము తండ్రి. అవును తండ్రి, మా శత్రువులు నీ సమక్షంలో మునిగిపోవునట్లు తండ్రి వారు కూడా రక్షణలోకి రాబడినట్లు సహాయం చేయండి తండ్రి. మోషేలాగా తండ్రి ప్రభా మరి మేము కూడా నీలో విశ్వాసంతో నిలబడుటకు, ఎందుకంటే యెహోవా మా కొరకు యుద్ధము చేయను అని నమ్ముతున్నాము తండ్రి. ప్రభా మరి మా మౌనము నీ విశ్వాసానికి తండ్రి ప్రభా మరి సాక్షులమవునట్లు మాకు మమ్మల్ని బలముగా నిలబెట్టండి తండ్రి. ప్రభా నీవు రాతి బండ నుండి నీటిని తెచ్చినట్లు ప్రభా మరి మా ఎండిన హృదయంలో నుంచి జీవల జలాన్ని ప్రవహింపజేయం తండ్రి. నా దారిలో దివ్య మార్గదర్శకత్వం తండ్రి, నీతి మరియు విశ్వాసము బలపరుచుము తండ్రి. నీవు నా విమోచకుడు తండ్రి, నా రక్షకుడు తండ్రి, నా శక్తివంతుడు తండ్రి. నా జీవితం నీ మహిమకు తండ్రి సాక్ష్యమవునట్లు చేయండి తండ్రి. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ఆమేన్.